బిగ్ బాస్ హౌస్ లా 24 గంటలు షూటింగ్ అయితేనే ఉంటది కదా. ఏ టైం అయినా కానివ్వండి, హౌస్ ఉన్న కంటెస్టెంట్ల మీద ఓ కన్నేసే ఉంచుతాడు బిగ్ బాస్. అటు ఇంకా లోపల ఏమైందో టైంతో సహా చెప్తుంటారు కదా. సేమ్ అట్లనే వైన్స్ బార్ షాప్ల మీద ఓ కన్నేసే ఉంచిన ఓ లీడరు ఇక అవి ఏ టైంకి తెరుచుకుంటున్నాయి, ఏ టైంకి మూసుకుంటున్నాయి, లోపల ఏం నడుస్తుందో మొత్తం పబ్లిక్ కు కండ్లకు గట్టినట్టు బిగ్ బాస్ రేంజ్ లో చూయించిండు. సమయం అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలు. లీలామహల్ సర్కిల్ మరియు హారికాబార్ అల్పిరి రోడ్. సమయం 1 గంట. బడి వైన్స్ డిబిఆర్ రోడ్. సమయం ఉదయం 5 గంటల 14 నిమిషాలు. విక్టరీ వైన్స్ ఎంఆర్ పల్లి రోడ్. సమయం ఉదయం 5 గంటల 20 నిమిషాలు. హరి వైన్స్ ఎస్టీవీ నగర్. సమయం 5 గంటల 37 నిమిషాలు. కేకే వైన్స్ అకారంపల్లి రోడ్. సమయం ఉదయం 5 గంటల 49 నిమిషాలకు. మరో వైన్స్ సత్యనారాయణపురం రోడ్ జీవకోన. సమయం ఉదయం 5 గంటల 59 నిమిషాలు. ఎస్వి బార్ గ్రూప్స్ థియేటర్ ఎదురుగా బస్టాండ్ పక్కన. సమయం ఉదయం 6 గంటలకు. 9 స్టార్ వైన్స్ తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన. ఏం తమ్ముడు ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మామూలుగా? ఉదయం 10 గంటలకి. ఎన్ని గంటలకి తెచ్చాం మనం? దారైంది. గుండు కంటే మునుపు వీడు వచ్చి మంది వేస్తున్నావు. సమయం ఉదయం 6 గంటల 8 నిమిషాలు. మరో వైన్స్ జైశ్యామ్ థియేటర్ పక్కన. సమయం 6 గంటల 9 నిమిషాలు. విక్టరీ వైన్స్ వైకుంఠపురం ఆర్చ్ దగ్గర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూసిండ్రా నుల్లా పవిత్రమైన తిరుపతిలో 24 గంటలు మంద ఎట్లా దొరుకుతున్నదో. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నగరాన్ని మద్యం పూర్తిగా ముంచేస్తుంది. బడులు గుడులు తెరుచుకునే కంటే మునిపే మద్యం షాపులు ఓపెన్ అవుతున్నాయి. తిరుపతిలో ఉన్నటువంటి అన్ని మద్యం షాపులు ఇలా 24 గంటల పాటు నడుస్తూ ఒక్కొక్క మద్యం షాపు ఒక బారుగా మారిపోతుంది. వెంకన్న దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళు దర్శనం చేసుకున్నాడా లేకుంటే ఈడికొచ్చి తాగుడా? ప్రతి ఒక్కరు ఊర్ల నుంచి బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ఒక్కొక్క పైసాగా కూడా పెట్టుకొని దేవుడికి ముక్కుబడి చేసేదానికి వస్తారు. కానీ ఇక్కడ వచ్చాక మెట్లు దిగతానే ఇవే కనిపిస్తూ ఉంది. ఈడ వరకు తాగేసి వచ్చిన ఫ్యామిలీని వదిలేస్తూ ఉంటారు. ఈడ ఉండారు వాళ్ళంతా బయట వెతుకుతున్నారు, ఎక్కడ మనతో వచ్చిన మగవాళ్ళు కనపడలేదు అనేసి. ఈ విధంగా ఉంది ఈ ప్రభుత్వం చేసే మోసం. మొక్కు చెల్లించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చి తిరుమల గుండు చేయించుకోవడానికి వస్తే మా ఇక్కడ తాగి ఈడ పడిపోయినాడు. ఆయన ఎప్పుడు ఇల్లు చేరుకుంటాడు, ఎప్పుడు పోయి గుండు చేయించుకుంటాడు? ఇలా ఉంది తిరుపతిలో పరిస్థితి. ఎప్పుడు దిగినారు? ఎన్ని గంటలకు దిగినారు? దర్శనానికి సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు ఇట్లా 24 గంటల మందు మీద సంపద సృష్టిస్తాడు అని అయితే ఎవ్వరు అనుకొని ఉండరు కదా. నువ్వులా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంపదను సృష్టిస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేటటువంటి కూటమి పార్టీ నాయకత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మద్యం ద్వారా సంపదను సృష్టించి తద్వారా రాష్ట్ర ప్రజల కుటుంబాలను ఛిద్రం చేస్తున్నారు. ధరలు తగ్గిస్తా, క్వాలిటీ మద్యం అందిస్తా అని ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బాబు ఇప్పుడు ధరలు తగ్గించింది లేదు, పాడు లేదు. ఇక క్వాలిటీ మంది అంటారా? ఇంతకు ముందు ఉన్న బ్రాండ్లే ఇప్పుడు కూడా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలే వస్తుంది ప్రజలారా. సేమ్ ఫ్యాక్టరీ, బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే.
ఏమీ మారలే. ఇక చెప్పండి బాబును నమ్మేది ఎట్లనో. ఇట్లా జనాలు రాత్రనక పగలనక తాగి తాగి చేసిన కష్టాన్ని ఈ మందుకే పెడితే ఇక వాళ్ళు ఇల్లులు ఎట్లా గడుచుడో ఈ కూటమి సర్కార్కే తెలవాలి. అందుకే బాబు సర్కార్ మీద మహిళలు గుర్రు గర్రుమంటున్నారు.